సలార్ పార్ట్ 1 సీస్ పై 270 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన చిత్రం 715 కోట్ల రూపాయలను రాబట్టి ఆ ఏడాదిలో అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంలో ఒకటిగా నిలిచింది. ఇందులో దేవా పాత్రలో ప్రభాస్ నటించగా వరదరాజ్ మన్నార్ పాత్రలో మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యాడు పృథ్వీరాజ్. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ మూవీ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ రేంజ్ లో సలార్ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి భారీ వసూలు రాబట్టింది. మన్నార్ అతడు చేసిన పనిని ఒంటరిగా చేస్తే ఎంత కూల్ గా ఉండేవాడంటూ ఓ అభిమాని అడగ్గా అందుకు పృథ్వీరాజ్ సుకుమార్ స్పందిస్తూ, ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన అన్ని కథల్లో మన్నార్ కథ చాలా బాగుంటుంది. సలార్ లో మన్నార్ పాత్ర కోసం మరో ప్రపంచ క్రేజీ క్రాస్ ఓవర్ ఉంటుంది. దీంతో ఆ క్రేజీ క్రాస్ ఓవర్ ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. సలార్ మరో ప్రపంచంలో హీరో యశ్ ఉండే ఛాన్స్ లేదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేజీఎఫ్ చిత్రంలో కనిపించిన నటీనటులు సలార్ మూవీలో ఉన్నారు. దీంతో ఈ సలార్ క్రాస్ ఓవర్ ప్రాజెక్ట్ లో యశ్ ఉండే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఇక ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మన్నార్ పాత్రకు క్రేజీ క్రాస్ ఓవర్ అంటే తారక్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే ప్రాజెక్ట్ అని భావిస్తున్నారు. అయితే దీనిపై సలార్ మేకర్స్ స్పందించలేదు. కానీ ఒకవేళ సలార్ యూనివర్స్ లో ఎన్టీఆర్ ఉంటే మాత్రం ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం. ప్రస్తుతం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే కొన్నాళ్ళుగా దేవరాజ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు తారక్. ఇప్పుడు వార్ 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న ఈ మూవీలో తారక్ మెయిన్ రోల్ లో పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నాడు తారక్. ఇక త్వరలోనే దేవరా మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.